సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నిన్న ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు మళ్ళీ 4వసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసినటువంటి విజయసాయిరెడ్డి ముందు వరుసలో ఉన్నారని, విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని అలాగే వైఎస్ఆర్సీపీని వీడి చంద్రబాబు గారి చెంతకి రాబోతున్నారని, అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ రకరకాలుగా ఒక ప్రచారం ఊపందుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడుతూ దుర్గా నమస్తే అండి. నమస్తే. నిన్న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. వైసీపీ ఘోర పరాభవం చెందింది. అయితే వైసీపీలో పోటీ చేసినటువంటి కొంతమంది ప్రముఖులు ఇప్పుడు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు అని, అందులో ప్రముఖంగా విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వైసీపీని వీడి ఆయన టీడీపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారే, అందుకే చంద్రబాబు గారికి టచ్లోకి వెళ్ళారు విజయసాయిరెడ్డి అంటూ రకరకాలుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? నిన్న తెలుగుదేశం కూటమి గెలుపు సాధారణమైన విషయం కాదండి. ఇది ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు ప్రజలు. అంటే చంద్రబాబు నాయుడు మీద ఉండే ఒక పాజిటివ్ ఇది పాజిటివ్ ఓటింగ్ అని మనం చెప్పుకోవాలి. ఈ పాజిటివ్ ఓటింగ్ వల్ల ఊహించని రీతిలో 93.2 ఎంతో పర్సంటేజ్ వచ్చింది. ఇది మనకి తెలిసి ఏ రాష్ట్రంలోనూ రాలేదేమో, మనకంటే గుర్తున్నంత మట్టికి. మరి వచ్చి కూడా ఉండొచ్చు, మనకి గుర్తులేదు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు చంద్రబాబు మీద అందరి కళ్ళు ఉంటాయి. ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో అసలు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎంత వాళ్ళు చీకట్లో పెట్టారు అనేది నిన్న మనకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడిన మాటల్లో ఓడిపోయాక, ఆయన ముఖ్యమంత్రిగా ఒక రాజీనామా పత్రాన్ని సమర్పించాక గవర్నర్కి ఆయన ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. మొట్టమొదటిసారి ఆయన బయటికి రావటమే కాకుండా, అంటే నేను ఎందుకు ఓడిపోయాను అనే ఒక ఇదిలో దిగ్భ్రాంతిలో ఉన్నాడు ఆయన. అంటే ఎంత ఆయన్ని మీరు గెలుస్తారు అని పరదాల్లో ఆయన పెట్టారో, ఈ చుట్టూ ఉండే సలహాదారులు కావచ్చు, లేకపోతే ఆయన పెట్టుకున్న మనుషులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆయన మోసం చేసినట్టే లెక్క. అంటే మీరు బటన్ నొక్కేసేయండి, మీకెందుకు, మీరు సంక్షేమాలు ఇచ్చేయండి, అప్పులు చేసేయండి, ప్రజలు ఓట్లు వేసేస్తారు అనే భ్రమలో ఆయన పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఆయనే భ్రమలో ఉండొచ్చు. ఓకే, ప్రశాంత్ కిషోర్ ఇది చెప్పాడు ఆల్రెడీ. మీరు పొరపాటు పడుతున్నారు, మీకు ఇదేంటి సంక్షేమాలు మిమ్మల్ని గట్టెక్కించవు, మిమ్మల్ని ప్రజలు నమ్మట్లేదు అంటే, ఆయన 16వ తారీఖు ఐపాక్ మీటింగ్లో కూడా కాదు మనం గెలుస్తున్న 151 కాదు 155 అని అన్నది మనందరికీ తెలిసిన విషయం అది. సో నేనేమంటానంటే, ఇప్పుడు ఈ సలహాదారులు కావచ్చు, లేకపోతే పక్కనున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ముఖ్యమంత్రిని వాళ్ళు నట్టేట ముంచుతున్నారండి. లేదు అల్లుళ్ళు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, ఇట్లా తీసుకుంటూ వెళ్తే మీరు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, వాట్ ఇస్ హిస్ బ్యాక్గ్రౌండ్? ఆయన జర్నలిస్ట్ అంతే. ఒక జర్నలిస్ట్ స్థాయి వ్యక్తి ఈరోజు సలహాదారుగా ఉన్నప్పుడు మీకు ఆర్థికపరమైన సలహాలు ఇవ్వడానికి ఒక చక్కటి ఆర్థికవేత్త ఉండాలి, అది లేరు. సో దానివల్ల పతనం అయ్యాడు. జయలలితకి శశికళ మైనస్. ఇట్లా మీరు ఒక్కొక్కరిని తీసుకుంటే వాళ్ళు చేజేతుల, ఇక్కడ మన తెలంగాణ తీసుకుంటే ఓ పక్క కొడుకు, ఓ పక్క మేనల్లుడు హరీష్ రావు, ఓ పక్క కూతురు కవిత స్కామ్లో ఇరుక్కుని తండ్రికి తెలిసే ఇరుక్కుంది అంటున్నారు ఇప్పుడు. సో అంటే మనిషికి ఒక పదవి వచ్చేసరికి అహంకారం తలకెక్కి మనం ఏం చేస్తున్నాము. ఈయన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, నేను ఒక రాజుననే ఒక ఫీలింగ్లో ఆయన ఉండిపోయాడు. ఎక్కడికక్కడ ప్యాలెస్లు కట్టేసుకుని, ప్రజాధనమే కదా అది, ఆయన సొంత సొమ్ము కాదు, ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, అంతకుముందు ఆయన ఒక వ్యాపారవేత్త కాదు, నిజంగా చెప్పాలంటే ఆయన ఏదీ కాదు. ఆయాచితంగా తండ్రి వల్ల వచ్చిన ఒక డొల్ల కంపెనీల ద్వారా డబ్బులు తెచ్చుకుని క్విడ్ ప్రోకో ద్వారా ఆయన ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఆయన అంటే నేను ఒక మహారాజుని అనుకున్నాడు ఆయన. అంతే తప్ప నేను మామూలు ఒక సగటు మనిషిని,
నేను ఒక రాజకీయ నాయకుడిని అయ్యా, నేను ఒక ఎమ్మెల్యేని, నన్ను ప్రజలు ముఖ్యమంత్రిగా అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, ప్రజలు నన్ను ఆదరించారు, నేను ప్రజలకు అభివృద్ధి చూపించాలని ఏ రోజు అనుకోలేదండి. సో ఇవన్నీ జరిగాక ఈరోజు ఓటమి ఎప్పుడైతే పాలయ్యారో, ఇప్పుడు ఈయన మీద ఉండే సిబిఐ కేసుల్లో A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి, అలాగే మిగిలిన మంత్రులు కూడా అంటే ఈ క్విడ్ ప్రోకోలో వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ఆయన తెచ్చుకున్న మంత్రులు కూడా అందరూ కూడా నోటికి పని చెప్పారు తప్ప వాళ్ళు నియోజకవర్గాల్లో పని చేయాలని అనుకోవాలి. సో ఇవన్నీ కలిపి ఆయన ఓడిపోయాడు. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణాలతో ఈరోజు తెలుగుదేశం కూటమికి ఎలా దగ్గర అవ్వాలి అని ఆలోచిస్తారు. అందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ విజయసాయి రెడ్డిని తీసుకుంటే ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా కొడుకు అరబిందో ఫర్మా ఉంది. ఇప్పుడు ఆయన శరత్ చంద్రారెడ్డి ఆ కొడుకు పేరు. ఆయన ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అందులో కవిత చెప్పినట్టు చేశాను అని ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు A2గా ఉన్న ఆయన కేసులు బయటపడేయించుకోవాలి, ఇప్పుడు కొడుకు కేసులు బయటపడేయించుకోవాలి. దీనికి ఏం కావాలి? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాడు, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఆయన సంబంధాలు పెట్టుకుని ఉన్నాడు. సో మోదీ దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని పొగడ్డం, ఒక మాట కూడా మాట్లాడకుండా అంటే రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనాల గురించి మాట్లాడకుండా వెనక్కి వచ్చేయటం చేశాడు. అంటే కేసులకు సంబంధించి మాట్లాడుకొని వచ్చాడు. ఎప్పుడైతే తెలుగుదేశంతో జనసేనతోటి వీళ్ళు పొత్తు పెట్టుకున్నారో బీజేపీ వాళ్ళు, ఇక్కడ ఆ మార్గం కూడా కట్ అయిపోయింది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన మాట్లాడినా కూడా ఎవడు పట్టించుకోడు, ప్రజలే పట్టించుకోలేదు, ఇంకా రాజకీయ నాయకులు ఏం పట్టించుకుంటారు, మోదీ ఎందుకు పట్టించుకుంటారు? మోదీకే ఇప్పుడు కావాల్సినంత మెజారిటీ రాలేదు చెప్పాలంటే. వాళ్ళు అనుకున్నంత మెజారిటీ 400 అనుకుంటే కనీసం 350 కూడా రాలేదు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినే ఒక స్టేజ్లో ఉన్నాడు ఆయన నిజం చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఉన్న ఏకైక మార్గం బై హుక్ ఆర్ కుక్ చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అవ్వాలి. ఓకే. సో తన కేసులకు సంబంధించి తనకుండే ఒకే ఒక మార్గం తెలుగుదేశం కూటమికి దగ్గర అవ్వడం, ఇద్దరు పవన్ కళ్యాణ్ ఆర్ చంద్రబాబు నాయుడు గారు, అంటే త్రూ పవన్ కళ్యాణ్ కానీ, లేదు త్రూ పురంధేశ్వరి కానీ, లేదు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో కానీ ఆయన ఇప్పుడు మాట్లాడాలి. సో దీనికోసం విజయసాయి రెడ్డి గారు తన ప్రయత్నాలు మొదలుపెట్టారు అని ఒక వార్త మనకి తెలుస్తుంది. అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలి? ఒకవేళ విజయసాయి రెడ్డి నిజంగా వస్తానంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా? మనకి తెలిసి తీసుకోకపోవచ్చు. సో ఇప్పుడు ఇంకొకటండి, ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా ఇప్పుడు నెగ్గిన వాళ్ళు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈవెన్ అభిమానులు కావచ్చు, వైసీపీకి చెందిన వాళ్ళు ఎవరిని చేర్చుకోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే మీకు గుర్తుంటే 2021 నవంబర్ 21 డిసెంబర్ 21 అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి మైక్ కూడా తీసేస్తే మైక్ లేకుండా ఆయన మాట్లాడి, నేను మళ్ళా ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతాను అసెంబ్లీలోకి అన్నారు. అంటే భువనేశ్వర్ గారి గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడినప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అప్పుడు ఆయన చేసిన సభ ఆ రోజు ఏడ్చాడు ఆయన. కాబట్టి ప్రజలు అది మీరు మర్చిపోకండి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, 53 రోజులు ఎప్పుడైతే జైల్లో పెట్టారో, ఎప్పుడైతే లోకేష్ను కూడా ఇబ్బంది పెట్టడానికి చూశారో, ఎప్పుడైతే వీళ్ళందరికీ కూడా కష్టాలు అంటే కష్టాలు ఏర్పరచడానికి చూశారో వైసీపీ వాళ్ళు, ఈరోజు ఏ మొహం పెట్టుకుని వాళ్ళు వస్తారు, ఏ మొహం పెట్టుకుని మనం వాళ్ళని పిలవాలి అనేది వీళ్ళందరి అభిప్రాయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ విజయసాయి రెడ్డి వస్తానన్నా కూడా, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, ఈవెన్ కేంద్రం ద్వారా కూడా రావడానికి ప్రయత్నించవచ్చు, మనకి తెలియదు. ఇప్పుడు బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి అటు నుంచి నరుకు రావడానికి కూడా చూడొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతే, ఇంకొకటి ఏది అవసరం లేదు. కూటమితోటి సత్సంబంధాలు నెరపడం, ఈ రెండే ఆయనకున్న టార్గెట్స్. రాష్ట్రానికి మనం తీసుకురావాల్సింది ఏంటి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, ఈ సంక్షేమాలు ఎలా మనం ప్రజలకు అందించాలి, అందుకు మనం సంపద ఎలా సృష్టించాలి, ఇవి తప్ప ప్రతిపక్షం వస్తానన్నా తీసుకోకూడదు, రానివ్వకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.